ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాపాలన ప్రారంభమైందని, అరాచక పాలన నుంచి విముక్తి కలిగించిందని, ప్రజలకు మెరుగైన పాలన అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తుందని జనసేన అరకు పార్లమెంట్ ఇన్ఛార్జ్ వంపూరు గంగులయ్య మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా సోమవారం జనసేన జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని అరాచక ప్రభుత్వం నుంచి విముక్తి చెందిందని, ప్రజాపాలన ప్రారంభమైందని, ప్రజలందరికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అన్ని పథకాలు అందించి లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. గిరిజన ప్రజలు జగన్ మోసపూరిత మాటలను నమ్మే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రలోభాలు బెదిరింపులతోని ఓటు వేసి గెలిపించాలని, ఇప్పుడు ప్రజలందరూ పశ్చాత్తాప పడుతున్నారని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చే విధంగా స్థానిక కూటమి నాయకులు కృషి చేస్తామని, గిరిజన ప్రజలు ఆందోళన పడవలసిన అవసరం లేదని అన్నారు. గిరిజన ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సారథ్యంలో గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి సంక్షేమంలో నడిపించే దిశగా స్థానిక కూటమి నాయకులు కృషి చేస్తున్నామని అన్నారు. అధికారులు ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి త్వరలోనే వలసలు ప్రారంభమవుతాయని, టచ్లో ఉన్నారని, జనసేన కూటమి ఆది నాయకుల సూచనల మేరకు పార్టీని మరింత బలోపేతం చేసి ఏజెన్సీలోని పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. జన సైనికులు సారథ్యంలో త్వరలోని ప్రజా దర్బార్ నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే ఆది నాయకులను ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ప్రాంతంలో కుంటుపడిన అభివృద్ధిని ముందుకు నడిపిస్తామని అన్నారు. గిరిజన ప్రజలు మేల్కొని ప్రాంత అభివృద్ధికి పట్టం కట్టాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా ఏంటంటే ఈ ప్రాంతం నుండి కూడా కూటమికి బలమైన సంకేతం ఉందని చెప్పేసి, కూటమికి బలమైనటువంటి బలం ఉందని చెప్పేది నిరూపించడానికి ఆలోచన చేస్తున్నాం. ఆ ఆలోచనలో భాగంగానే మరి భవిష్యత్తులో ఎంతో మంది చేరడానికి మా ముందుకు వస్తున్నారు కాబట్టి వాళ్ళందరి విషయంలో మేము ఆలోచన చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ఇక మనం ఆలోచన చేస్తే వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి 5 సంవత్సరాల కాలంలో వైసీపీ కార్యకర్తలు అనుకున్న వాళ్ళకి మాత్రమే పథకాలు ఉంచారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి కానీ, జనసేన పార్టీ కార్యకర్తలకి కానీ, బీజేపీ కార్యకర్తలకి కానీ, ఆ నాయకుల యొక్క కుటుంబాలకు సంబంధించి కానీ అనేక పథకాలకి సంబంధించి ఈ ప్రభుత్వము ఆ నాయకులు ఈ వాలంటీర్లు అంతా కలిపి దూరం చేసిన పరిస్థితి మనం చూసాం. రేషన్ కార్డులను సైతం తొలగించిన పరిస్థితి చూసాం. అమ్మఒడి పథకాలన్నీ దానికి దూరం చేసిన పరిస్థితి చూసాం. వైసీపీ రైతు భరోసా కార్యక్రమానికి దూరం చేసిన పరిస్థితి చూసాం. చేయూత కార్యక్రమానికి దూరం చేసిన పరిస్థితి చూసాం. ఇలాగ అనేక పథకాలకి సంబంధించి కూడా వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచన చేసిన సందర్భం లేదు ఇక్కడ. కానీ ఈరోజు వైసీపీ ప్రభుత్వానికి ప్రజలంతా తిరస్కరించినా మేమైతే ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచన చేస్తాం. పారదర్శకమైనటువంటి పాలన అందించాలని చెప్పేసి అధికారులకు మేము తగిన సూచనలు సలహాలు చేస్తాం. అందుకు భిన్నంగా వైసీపీ ఆలోచన విధానంతో ఏ అధికారైనా పనిచేస్తే ఆ అధికారిని నిలదీయడానికి కానీ, లేదంటే సంబంధిత మంత్రులతో మాట్లాడే అధికారుల మీద చర్యలు తీసుకోవడానికి కానీ వెనుకాడేది లేదని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ప్రతి శుక్రవారం మా జనసేన పార్టీ కార్యాలయంలో మేము కూడా ప్రజా దర్బార్ నిర్వహిస్తాం. మా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం ఏదైతుందో ఆ ఆలోచన విధానానికి తగ్గట్టుగా ప్రజా దర్బార్ ఇక్కడ నిర్వర్తిస్తాం. అధికారుల దృష్టికి సమస్యలు తీసుకొని పరిష్కారం చేస్తాం. అధికారులు ఆ సమస్యల మీద స్పందించకపోతే సంబంధిత మంత్రులతో మాట్లాడైనా కూడా ఆ సమస్యల పరిష్కారాన్ని మేము కృషి చేస్తామని చెప్పేసి అయితే ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా కూడా ఈరోజు అనేక విషయాల మీద ఇంకా ఇక్కడ ఆందోళన ఉన్న పరిస్థితి ఉన్నది. ప్రధానంగా మెగా డిఎస్సి, ఈరోజు మెగా డిఎస్సి మీద ఎంతో మంది ఆందోళన చెందుతూ ఉన్న పరిస్థితి ఉన్నది. మెగా డిఎస్సి మీద ఎన్నికల వాగ్దానం చేసింది కూటమి. వాగ్దానానికి తగ్గట్టుగా మొదటి సందర్భంలోనే మెగా డిఎస్సికి ఆమోదం తెలపడం జరిగింది. అయితే ఇక్కడ మనకున్నటువంటి టెక్నికల్ ఇబ్బంది ఏంటంటే జీవో నెంబర్ 3 మీద మరి కోర్టులో ఇబ్బందులు ఉన్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వ మార్గదర్శకాలు వచ్చేంత వరకు అవాకులు శవాకులు పేలే వ్యక్తులు మౌనంగా కూర్చోవాలని వాళ్ళకి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర నుంచి దీనికి సానుకూలమైనటువంటి స్పందన వస్తుందనేది మాత్రం మేము తెలియజేస్తా ఉన్నాం. దానికి భిన్నంగా ఏమైనా జరిగితే మేమే ప్రతిపక్ష పాత్ర పోషించైనా కూడా గిరిజన నిరుద్యోగ యువతకు అండగా నిలబడతామని చెప్పేసి అయితే ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ విషయంలో ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి మాత్రం ఖచ్చితంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇంకా మేము క్షేత్రస్థాయిలో
ఈనాడు వైసీపీ ప్రజాప్రతినిధులు అనేక గ్రామాల్లో అవినీతికి పాల్పడిన సందర్భాలు ఉన్నది. దీని మీద మేము క్షేత్రస్థాయిలో మా నాయకులు కార్యకర్తల ద్వారా మేము దాని మీద ఆలోచన చేస్తాం. మా నాయకులు కార్యకర్తలు ఖచ్చితంగా మరి గ్రామాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు చేసి హౌసింగ్ రుణాల పేరుతో కానీ, లేదా ట్రైకర్ రుణాల పేరుతో కానీ, లేదంటే ఇతర ప్రభుత్వ పథకాల పేరుతో కానీ అవినీతికి పాల్పడిన విషయాల్ని కూడా మేము బహిర్గతం చేయడానికి జనసేన పార్టీ పాడేరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా మరి ఈరోజు మేము చాలా ఆనందంగా ఉన్నాం. విషయం ఏంటంటే 5 సంవత్సరాల వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్లో భాగంగా రాష్ట్ర ప్రజలంతా మరెంతో ఎన్నో కష్టాలకి మరి 5 సంవత్సరాలు చూసిన పరిస్థితి మనమంతా చూసాం. మరి వాళ్ళ దగ్గర నుంచి ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలి, విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పిలుపునిచ్చారో ఆ పిలుపుని అనుసరించి మరి రాష్ట్ర ప్రజానీకం అంతా ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి తిరుగులేని అధికారం ఇచ్చి వైసీపీ యొక్క అరాచక పాలనకు ముగింపు పలికినటువంటి సందర్భాన్ని మనం ఖచ్చితంగా ఈరోజు చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈనాడు మన రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు మనం ఆలోచన చేస్తే వైసీపీ అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల కాలంలో వ్యవస్థలన్నింటినీ కూడా నాశనం చేసేసింది. ఒక్క జాబు లేనటువంటి పరిస్థితిని మనం ఈరోజు రాష్ట్రంలో చూడడం జరిగింది. ఆఖరికి వర్గాల పరంగా, కులాల పరంగా, మతాల పరంగా సిచ్చు పెట్టిన పరిస్థితులు కూడా మనం చూడడం జరిగింది. మన గిరిజన ప్రాంతానికి సంబంధించి మరి ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి ఏదైతే వెబ్సైట్ అంశం ఉన్నదో ఈ వెబ్సైట్ అంశంలో మరి కులాల ప్రస్తావన తీసుకొచ్చి ప్రభుత్వ పథకాలకి కూడా మరి ప్రజలు ఇబ్బందులు పడే విధంగా సమస్యను వాళ్ళే సృష్టించడం, ఆ సమస్యను పరిష్కరించడం, ఆ రకంగా అంటే ప్రజలకి అనేక రకాల అసౌకర్యానికి గురి చేసిన పరిస్థితి మనం చూసాం. మనకు ఉండేటటువంటి జీవోల మీద కూడా గిరిజన ప్రాంతంలో ప్రధానంగా జీవో నెంబర్ 3 మాత్రమే మరి గిరిజన నిరుద్యోగ యువతకు ఆదుకోవడానికి అవకాశం ఉన్నటువంటిది. అటువంటి జీవో నెంబర్ 3కు సంబంధించి మరి కోర్టు కొట్టివేసినప్పుడు దాని మీద రివ్యూ పిటిషన్ వేయడం కానీ, లేదనుకుంటే అమెండ్మెంట్ ద్వారా ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేయడం కానీ చేసిన సందర్భం జరగలేదు. ఆ రకంగా జరగనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ గిరిజన ప్రాంతంలో చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత అంతా కూడా ఎంతో ఆందోళన చెందారు. మా వయసు మరి దాటిపోతూ ఉన్నది, భవిష్యత్తులో మేము ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఉందని చెప్పేసి మానసిక క్షోభకు గురైన సందర్భాలు మనం చూడడం జరిగింది. అలాంటి సందర్భంలో మరి ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, ప్రజా సంఘాలు కానివ్వండి ఉవ్వెత్తున భారీ ఎత్తున ఉద్యమాలు చేస్తున్నప్పటికీ వైసీపీ ప్రజాప్రతినిధులు ఇక్కడ సామాన్యమైనటువంటి సర్పంచ్ దగ్గర నుంచి, కార్యకర్త దగ్గర నుంచి మొదలుకుంటే ఎంపీ దాకా ఉండేటటువంటి వైసీపీ ప్రజాప్రతినిధులు ఎవరు కూడా నోరెత్తిన సందర్భమే జరగలేదు. ఆ రంగం మరి ఆ రోజు గిరిజన వ్యతిరేక విధానాలు అవలంబించినటువంటి ప్రజాప్రతినిధులు, లేదనుకుంటే వైసీపీ నాయకులు ఈ రోజు ఏ మొహం పెట్టుకొని తిరుగుతారో అర్థం కాని పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఏర్పడింది. అందులో ప్రధానంగా గిరిజన ప్రాంతంలో మనం ఆలోచన చేయాలి. ఇక్కడ మరి రాష్ట్రం అంతా ఒకవైపు ఉంటే పాడేరు అరకు నియోజకవర్గాలు మరొక వైపు ఉన్నది. ఈ పాడేరు అరకు నియోజకవర్గాల్లో ఉండే ప్రజలంతా కూడా మరి వైసీపీ నాయకుల తాలూగా మాయమాటలకి మరి లోనయ్యారో తెలియదు, లేదనుకుంటే వాలంటీర్ల తాలుగా మాయమాటలకి మరి వాళ్ళు భయపడ్డారో తెలియదు, లేకపోతే తనకుండే మంచితనమో బలహీనతో లేదనుకుంటే అమాయకత్వమో తెలియదు. కానీ అరకు పాడేరు నియోజకవర్గాల్లో ఈనాడు వైసీపీ అభ్యర్థులు గెలిపించడం జరిగింది. ఈ వైసీపీ తరఫున అరకు పాడేరులో గెలిచిన ఇద్దరు అభ్యర్థులు కూడా ఏనాడు గిరిజన సమస్యల మీద మాట్లాడిన సందర్భం జరగలేదు, జీవో నెంబర్ 3కు సంబంధించి మాట్లాడిన సందర్భం జరగలేదు, ఆరోగ్య కార్యకర్త వ్యవస్థ గురించి మాట్లాడిన సందర్భం జరగలేదు. అదేవిధంగా మరి మనకుండేటటువంటి రాజ్యాంగబద్ధమైన హక్కులకు విరుద్ధంగా మరి ఏదైతే పవర్ ప్రాజెక్టుల నిర్మాణం జరగడానికి ఆలోచన జరిగిందో ఆ పవర్ ప్రాజెక్టుకి సంబంధించిన దాని మీద కూడా మాట్లాడిన సందర్భాలు జరగలేదు. మరి అలాంటి వ్యక్తులు ఈరోజు ఇక్కడ మరి డమ్మీ అభ్యర్థులకి సైతం వైసీపీ మీద వాళ్ళు పెట్టిన ప్రలోభాలకి గురై ఓటేసి గెలిపించిన ప్రజలంతా ఈరోజు ఆందోళన చెందుతూ ఉన్నారు. మా భవిష్యత్తు ఏంటి? రాష్ట్ర ప్రజలంతా ఒకవైపు ఉన్నారు, మేము ఒకవైపు ఉన్నాము. మేము ఓటేసి వైసీపీ నిరోధకులకి మేము ప్రోత్సహించాము. ఇక్కడ మన అభివృద్ధి నిరోధకులైనటువంటి వైసీపీ నాయకుల వల్ల మా భవిష్యత్తు ఏంటని చెప్పేసి ఈనాడు గిరిజన ప్రజానీకం అంతా ఆందోళన చెందుతున్న పరిస్థితి గిరిజన ప్రాంతంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ ఆందోళన చెందే గిరిజన ప్రజానీకానికి మేము భరోసా ఇవ్వడం కోసమే
కోసమే ఈనాడు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా మేము తెలియజేస్తున్నాం, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మిగతా నియోజకవర్గాలకి ప్రభుత్వం యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందుతుందో ఆ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ నిరభ్యంతరంగా మన పాడేరు వరకు నియోజకవర్గాలకి అందేటట్టు మేము చూస్తామని, ఆ రకమైన భరోసా బాధ్యత మేము ప్రజలకి కల్పిస్తామని చెప్పేసి అయితే ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అభద్రత భావానికి గురయ్యే గిరిజన ప్రజలారా, భవిష్యత్తులోనైనా మరొక సంవత్సర కాలంలో మరి ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నదో అటువంటప్పుడైనా చెల్లని రూపాయి లాంటి వైసీపీ నాయకులకి చెల్లే విధంగా మీరు ఓటేసి మన అభివృద్ధికి నిరోధకులుగా ఉండేటటువంటి పరిస్థితి